గ్లూటథైన్ గురించి చాలా మటుకు కన్ఫ్యూజన్ అవుతున్నారా? అసలు గ్లూటథైన్ టాబ్లెట్స్ ఏ విధంగా వాడుకోవచ్చు? గ్లూటథైన్ ఇంజెక్షన్స్ ఎప్పుడు తీసుకోవచ్చు? అసలు ఎటువంటి జాగ్రత్తలు మనం చేసుకోవాలి? అసలు ఇవి సేఫా కాదా అనే దాని గురించి అని చాలామంది తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. పిగ్మెంటేషన్కి గ్లూటథైన్ ఇంజెక్షన్స్ తీసుకుంటే మొత్తం తెల్లగా అయిపోతామా? ఇవన్నీ కూడా ప్రశ్నలు చాలామందికి ఉంటాయి, అపోహలు కూడా చాలామందికి ఉంటాయి. వీటన్నిటినీ క్లియర్ చేయడానికనే నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ముఖ్యంగా మనకి గ్లూటథైన్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు, గ్లూటథైన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు మనకి చర్మంలో రంగు అనేది కొద్దిగా మేలుగా జరుగుతుందండి. అయితే మనం తెల్లగా మారిపోతామనంటే అలా కాదండి. చర్మంలో మనకి ఉన్న రంగుకి కొద్దిగా మేలు టోన్ అనేది బెటర్గా ఉంటుంది. అది మనకి సాధ్యం అవుతుందన్నమాట. అయితే గ్లూటథైన్ అనేది మనకి సేఫ్టీ ఉంటుందా అనంటే గ్లూటథైన్ అనేది సేఫ్గా ఉంటుందండి. కానీ మీరు ఎక్కడ పడితే అక్కడ అడపగా దడపగా తీసుకోకూడదండి. ఏదన్నా కానీ మీరు ఇంజెక్షన్స్ అనేటివి ఇంటికి పిలిపించి కూడా చేయించుకోవటాలు ఇలాంటివి కూడా చేయించుకోకూడదు అనమాట. మీరు ప్రాపర్గా మా దగ్గరకు వచ్చి అసలు గ్లూటథైన్ అవసరం ఉందా లేదా అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ఇంజెక్షన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. గ్లూటథైన్ ఇంజెక్షన్స్ అనేటివి స్లో ఇన్ఫ్యూజన్స్ ఉంటాయండి. నెమ్మదిగా మల్టీవైటమిన్స్, వైటమిన్ సి కాంబినేషన్ తోటి చేసిన దాన్ని డ్రిప్స్గా మనం చేస్తామండి. గ్లూటథైన్ టాబ్లెట్స్ అనేటివి ఉంటుందండి. అయితే ఈ గ్లూటథైన్ అనేది అసలు దేనికి యూస్ చేస్తారు అనంటే సివియర్ లివర్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి, సివియర్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సివియర్ న్యూరల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అప్పట్లో యూస్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళలో కొద్దిగా తెలుపు అనేది రావటం చూసి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ వీటిలో ఉంది, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనే దీన్ని గమనించి అప్పటి నుంచి మన చర్మం రంగులోకి ఇంప్రూవ్మెంట్ తీసుకురావటానికని ఈ థెరపీస్ని అడ్వకేట్ చేస్తున్నారు. దీనికి అప్రూవల్స్ అనేటివి లేవు, కానీ దాన్ని మంచిగా యూస్ చేసి జాగ్రత్తగా యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యంగా ఉంటుందండి. అయితే గ్లూటథైన్ యూస్ చేసిన వాళ్ళకి అందరికీ వచ్చేస్తుందా రిజల్ట్ అని అంటే అలా కాదండి. 25% వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుందండి. 25% వరకు మోడరేట్ రిజల్ట్గా వస్తుంది. 20% వరకు ఏమంతగా రిజల్ట్ రాకుండా ఉంటుంది. 20% వరకు ఎటువంటి రిజల్ట్ అనేది రాదన్నమాట. సో ఏ ట్రీట్మెంట్లో అయినా రెస్పాండర్స్, నాన్ రెస్పాండర్స్ అనేది ఉంటుందండి. అంటే ఉద్దేశపరంగా అంటే ఇప్పుడు మీకు ఒకటి ఉదాహరణ చెప్తానండి. అంటే ఇప్పుడు జ్వరం రాగానే ఒక ట్యాబ్లెట్ వేస్తారండి. ఆ ట్యాబ్లెట్ వేసినప్పుడు జ్వరం తగ్గదు. ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ ఇస్తారు, ఆ యాంటీబయాటిక్స్కి ఆ ఇన్ఫెక్షన్ తగ్గదు. షుగర్కి ట్యాబ్లెట్స్ ఇస్తారు, షుగర్కి ఆ ట్యాబ్లెట్స్ తోటి కంట్రోల్లోకి రాదు. బీపీకి ట్యాబ్లెట్స్ ఇస్తారు, అది ఆ ట్యాబ్లెట్స్కి కంట్రోల్ రాదు. అలాంటప్పుడు ఏం చేస్తాం? దాన్ని మారుస్తాం. అలా మనకి ఎందుకు మారుస్తాము అని అంటే ఆ ట్యాబ్లెట్స్కి, ఆ మందులకి ఆ ప్రాబ్లమ్స్ అనేటివి, ఆ జబ్బులు అనేటివి రెస్పాండ్ కావు. ఇలాంటి నాన్ రెస్పాండర్స్కి మనము చూసుకుంటూ రెస్పాండర్స్కి ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అలా గ్లూటథైన్ అనేది ఇంజెక్షన్స్ కూడా, ట్యాబ్లెట్స్ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే కొన్ని నెలల పాటు మనం యూస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనకి రెస్పాన్స్ వస్తుందా రావట్లేదా అనేది చూసుకొని దానికి ముందు కంటిన్యూ చేయాలన్నమాట. గ్లూటథైన్ తోటి కొంతమందికి రెస్పాండ్ అయిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వచ్చాయండి. అయితే మనం దీన్ని జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చి కలిసి నాతో పాటు అది డిస్కస్ చేసుకొని దాంతోపాటు ముందుగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. గ్లూటథైన్ ఒక్కటే తీసుకుంటే సరిపోతుందా అని అంటే అలా కాదండి. గ్లూటథైన్తో పాటు మనం ఇతరత్ర లేజర్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే పీల్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్, లేజర్స్, పీల్స్, దీంతో పాటు సీరమ్స్ నైట్ టైము, అలానే ఓరల్ గ్లూటథైన్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనేది మన బాడీలో ఉన్న యాంటీ ఏజింగ్ని ప్రోత్సహిస్తుంది అనమాట. అంటే మనకి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉంటుందో దాంట్లో గ్లూటథైన్ ఒకటి అండి. అలానే మీకు ఇతరత్ర ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అలానే మల్టీవిటమిన్స్, ఇవన్నీ కూడా మనకి మంచిగా స్కిన్ని యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ తోటి యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ అనేటివి తీసుకురాగలుగుతుంది అనమాట. ఇది ఎలా వస్తుంది అని అంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేటివి అంటామండి. అంటే మనకి ఏదైనా చర్మంలో డ్యామేజ్ కానీ, మనకి ఆరోగ్యంలో మన శరీరంలో ఏదైనా డ్యామేజ్ జరిగితే కనుక రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది ప్రొటెక్షన్ అయ్యి ఆ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది పక్కనున్న కణాలని కూడా డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఈ గ్లూటథైన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయనంటే ఈ ఆక్సిడెంట్ స్పీషీస్ అనేటివి అంటాము, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్, వాటిని అబ్జార్బ్ చేసేసుకొని దాన్ని బాడీలోంచి తీసేస్తుంది అనమాట. అందుకోసమని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న
మెడిసిన్స్ని చాలామంది యూస్ చేయాలని అంటారు. అలానే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న న్యాచురల్ హెర్బ్స్, తులసి ఆకులు కానివ్వండి, వేపాకులు కానివ్వండి, అలానే కలర్డ్ ఫ్రూట్స్ అంటాం కదండి, నారింజ, మోసంబి, అలానే సిట్రస్ ఫ్రూట్స్లో ఆమ్ల, ఉసిరికాయలండి, ఇలాంటివన్నీ వివిధ రకాలైన మనకి డైటరీ సప్లిమెంట్స్ యూస్ చేసుకోవటం, ఫిష్ యూస్ చేయటం నాన్ వెజిటేరియన్స్లో, అలానే మనకి వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ యూస్ చేయటం, అలానే వెజిటేబుల్స్లో మనకి మంచి వెజిటేబుల్స్ అని అంటే టమాటోనండి, ఇలాంటి వివిధ రకాలైన ఫ్రూట్స్, టాబ్లెట్స్, ఇలాంటివి అన్ని కాంబినేషన్స్, ఇంజెక్షన్స్ చేస్తే మనకి రంగులో మార్పులు అనేటివి సాధ్యం కావచ్చు. అయితే అది ఎంతవరకు సాధ్యం అవుతుంది లేదు అనే దాని గురించని మీరు మా దగ్గరకు వస్తే దాని గురించి అని డిస్కషన్ చేసి మనం దానికి తగ్గట్టుగా మనం డిసైడ్ చేయొచ్చండి. సో ఇదండి విషయం. మనము మంచిగా ట్రీట్మెంట్స్ చేసుకుంటూ దాంట్లో గ్లూటథైన్ అనేది ఒక విధంగా ఆప్షన్గా వాడుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడవచ్చండి. అయితే దీని గురించని మీరు మా దగ్గరికి వస్తే దాని గురించి నేను మీకు డీటెయిల్గా డిస్కస్ చేయగలను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఎవరికైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండి అధైర్యపడుతున్నారు, కాన్ఫిడెన్స్ లేదనంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోస్ని షేర్ చేయండి. అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.